నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లరిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాగణుడ నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక. పని మీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు ఈ గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇలాగున సొలొమోనును పంపిన వారు గిబ్లీయులను, హీరాము శిల్పకారులను మానవులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు రాణులను రాళ్లను సిద్ధపరిచిరి. దేవుని మహాకృపను బట్టి మరి సొలొమోను మహారాజు చూడండి, తండ్రికి వాగ్దానం చేసినటువంటి మందిరాన్ని కట్టడానికి దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు. అయితే దావీదు మందిరాన్ని కట్టాలని ప్రారంభించినప్పుడు దేవుడు అన్నాడు, నీవు మందిరం కట్టొద్దు, నీ గర్భవాసమున పుట్టేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు సొలొమోను. అతడు నా కొరకు ఒక గొప్ప మందిరం కట్టాడు. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను తోడై ఉంటాను. అయితే తండ్రికి చేసిన వాగ్దానాన్ని కుమారుడు నెరవేర్చడానికి మరి అన్ని వైపులా ఇతరుల దేశస్తుల యొక్క సహకారానికి కూడా వర్తమానం పంపితే, అయ్యో మందిరం కట్టడానికి మేము కూడా ప్రోత్సాహం చేస్తాం, సర్వల వృక్షములను అనేక వృక్షములను మానను నరుకుటకు నా పనివారిని పంపుతామని ఈ రాము కూడా సంతోషించాడు. ఎందుకంటే దేవుని మందిరము మళ్ళా కట్టేది ఉండదు కదా. అందుకోసం ఎన్ని వేల మంది కావాలనో, నీకెంత సామాగ్రి కావాలనో మేము వాటన్నిటిని సిద్ధపరచామని చెప్పి సంతోషించి ఏం చేశారంటే దేవునికి స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా. అందుకోసము మరి చెక్కబడిన రాళ్లతోనూ అరిదిగా చెక్కతోనూ ఆ మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈ మందిరం కట్టడానికి కూడా ఏదో మన శుభదితో కట్టుకునేది కాదు కదండి. దేవుడు ముందే 1993లో చేసిన వాగ్దానం, మందిరం సేవ చేస్తారు, మందిరం కడతారు, మరి మందిరం కట్టబడుతుంది, అక్కడ సేవ అభివృద్ధి అవుతుంది.
అంటే ఇదంతా ముందు వాగ్దానం. దావీదుకు చేసినట్టే దేవుడు మనకు కూడా ఆ కాలం మందు పుట్టిన మనకు వాగ్దానం చేశాడు. ఆ రీతిగా మరి సొలొమోను మహారాజు హీరాముకు వర్తమానం పంపినట్లుగానే, ఆ రీతిగా నలుదిశల సహాయం వచ్చినట్టుగానే ఈ రోజు కూడా ఈ మందిరానికి ఇంకా సర్వ సమృద్ధినిచ్చి మునుపటి మందిరాన్ని మించినటువంటి అధికమైన కృప ప్రభు దయచేయనట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులపైన ఆశీనుడ, నమ్మదగినవు మా గొప్ప సహాయకుడా, మీకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు 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 నాయన. మీరు చేసిన వాగ్దానము చొప్పున ప్రభువా ఇది వరకు నాయన మీ పరిచర్యలో హలుపులము అర్హత లేని ప్రభువా మమ్మలను మీ యొక్క ప్రభువా సేవకులను ప్రభువా మీ యొక్క అయా పరిచారకులను ప్రభువా ఇది వరకు మీరు నడిపించి నాయన కాపాడి నడిపించినందుకు స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఇంకా మరి ప్రభువా అయ్యా మరి నాయన మీ యొక్క వాగ్దానము చేసి కట్టించిన మీ యొక్క మందిరాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నాటి జీవితంలో దావీదుకు చేసిన వాగ్దానం షలోమోనులో నెరవేర్చబడింది తండ్రి. అనేకులను శిల్పకారులను కూడా నాయన భక్తుడైన ప్రభువా షలోమోనుకు ప్రభువా అండగా పెట్టావు నాయన. ఆయనకు పోస్తాపనగా నిలబెట్టావు తండ్రి. ఈ రోజు ఈ యొక్క దీన దాసుడైన మీ దాసునికి ప్రభువా శిల్పకారులుగా నాయన ఇది వరకు నాయన కుమారుడుతున్నావు నాయన. ఇంకా బలపరచండి నాయన. మంచి శిల్పకారులుగా మంచి నమ్మకమైన పరిచారకులుగా కుమారులను బిడ్డలను బలపరచండి. మీ దాసునికి కూడా షలోమోనుకు ఇచ్చిన మంచి జ్ఞానముని వివేకముని ఇచ్చిన ఆయన అనేక విధాలుగా ప్రభువా ఏ వస్తువులు ఎక్కడ ప్రభువా అయ్యా స్థాపించబడవలసి ఉందో నాయన నిలబెట్టవలసి ఉందో మీరు మంచి జ్ఞానముని ఇవ్వండి. ఈ రోజు మరి నాయన యొక్క దారబంధనమును ప్రభువా అయ్యా నిలబెట్టుచున్నంగా తండ్రి మా అందరి హస్తాలను మరుగుపరచండి నాయన. ముందు బలమైన మీ యొక్క హస్తం ఇక్కడ సార్చండి నాయన. మీరే ప్రారంభించండి, మీరే ప్రభువా నిలబెట్టండి నా తండ్రి. మీరే ప్రభువా యొక్క దారమును ప్రభువా అభిషేకించండి. ఆవరణమంతా మీ యొక్క రక్త ప్రోచన చేయండి నాయన. ఈ దారంలో ప్రభువా నడుచు వారం ప్రభువా ఓటలో రావటలు అనేకులు ఆశీర్వదింపబడి నాయన. ఈ అర్పణ ద్వారా ఇంకా అనేకులు కూడా వర్ధిల్లుటకు అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా ఈ యొక్క మందిరమును మీరు కట్టించండి. మునుపుడు కట్టిన మందిరముల కంటే ఈ యొక్క మందిరము అధికముగా కట్టించి మీ దీవెన వర్షము మా పైన మా యొక్క సంఘ బిడ్డలందరి పైన కురిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకపు రాజ్య మహిమాన్వితుడైన దేవా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నీ పేరట ద్వారమును బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. మా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని నమ్ముచూ ఉన్నాం. మరి నీ పేరట నాయన ఈ గుమ్మమునకు ద్వారము నిలుపుచూ ఉన్నాయిగా ప్రభువా. మా స్థాలను మరుగుపరిచి మీరే ఉండి నిలబెట్టండి. దేవదూతల ద్వారా ఈ మందిరానికి ఆశీర్వాదకరంగా అయ్యా ఈ ద్వారము గుండా లోపలికి వెళ్ళువారును బయటకు వచ్చువారును దీవించబడాలి నాయన. స్తోత్రాలు. మునపటి కంటే అధికమైన ఆత్మల సంపదననిచ్చి విజయప్రదములో నడిపించి చాలినంత నీ ఆశీర్వాదాలను పనివారిని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసం